ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మకర రాశి ఫలితాలు నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో వీళ్ళకి చూద్దామండి. మకర రాశి ఈసారి వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా 7, 10, 11, 12 ఇళ్ళ మీద ఉంటుంది. అంటే 7వ ఇంట్లో కుజుడు, 10వ ఇంట్లో సూర్యుడు, మెయిన్గా 11, 12లో బుధుడు, శుక్రుడు. మెయిన్గా 7వ ఇల్లు, 10వ ఇల్లు. సో ఇప్పుడు 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అంటే వ్యాపారస్తులు చాలా ఇంపార్టెంట్ నెల ఇది, కార్తీక మాసం. అంటే నేను చెప్పేది ఏంటంటే, వ్యాపారం చేసే వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారు, లేకపోతే ఎవరైనా కొత్త వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్. అప్పుడప్పుడు ఏముంటుంది, ఒక మనిషి ఏదో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటాడు, లేకపోతే ఏదైనా సరుకులు హెల్త్ ఫుడ్స్ అమ్ముదాం అనుకుంటాడు, వాడికి ధైర్యం సరిపోదు. అదే ఇంకో మనిషి తోడయ్యాడు అనుకోండి, ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడతారు, ఇద్దరు కలిసి ఒక షాప్ రెంట్కి తీసుకుంటారు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, బెల్లము, చక్కెర అవన్నీ అమ్మడం మొదలెడతారు. అంటే పార్ట్నర్షిప్ స్టార్ట్ అవబోతుంది. రాముడుతో పాటు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి కలిశాడో సృష్టినే మార్చేశారు వాళ్ళు. రావణాసుడినే పైకి పంపించేశారు. అంటే జీవితంలో మనం ఒక్కలం కాదు, మనకు ఒక తోడు కావాలి మనిషికి, ఒక ఫ్రెండ్, తర్వాత ఒక జీవిత భాగ్యస్వామి. చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇదైతే కంపల్సరీ రూల్ అండి. మీరు 3ంటికి రాత్రి ఫోన్ చేసినా మీ ఫోన్ లిఫ్ట్ చేసేవాడు ఒకడు ఉన్నాడు మీ ఫ్రెండ్ అంటే మీరు చాలా అదృష్టవంతులు. అంటే మీరు రాముడు, మీ ఫ్రెండ్ ఆంజనేయ స్వామి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడో రాముల వారి ఆశీర్వాదం ఉంది, లేకపోతే ఆంజనేయ స్వామి అంత ఫ్రెండ్ దొరకడు. ఫ్రెండ్స్ అందరికి దొరకరండి. రాముడి భక్తుడికే, బేసిక్గా రాముడిని ఆరాధించే వాళ్ళకే మంచి ఫ్రెండ్ ఉంటాడు. వేరే వాళ్ళకు ఉంటారు చూడండి, మీరు దొంగలు ఉంటారు చాలామంది ఫ్రెండ్స్. కానీ శ్రీరాముడిని, శ్రీరామచంద్రుడిని ఎవరైతే ఆరాధిస్తారో వాడికి ఆంజనేయ స్వామి లాంటి గొప్ప ఫ్రెండ్ దొరుకుతాడు. సో ఈసారి మనం చూసుకుంటే మకర రాశి వాళ్ళకి ఒక ఫ్రెండ్ వల్ల, ఒక బిజినెస్ పార్ట్నర్ వల్ల లాభం అనేది రాబోతుంది కంపల్సరీ. మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దీపావళి రోజు వీళ్ళు కంపల్సరీ లక్ష్మీ పూజ చేయాలి. అలానే ఆ రోజు మీరు రాముణ్ణి కూడా ఆరాధించాలి. చాలామంది దీపావళి రోజు విష్ణువుని ఆరాధిస్తారు, శివుణ్ణి కూడా ఆరాధిస్తారు, లక్ష్మీ పూజ కూడా చేస్తారు. మీరు లక్ష్మీ పూజతో పాటు ఆ రోజు, లక్ష్మి అంటే ఎవరో కాదు, సీతాదేవినే, మీరు ఆ రోజు రాముల వారిని, సీతాదేవిని ఆరాధించండి. దీపావళి రోజు మీకు మీ ముందు మంచి పార్ట్నర్ వస్తాడు, వ్యాపారం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత జాబర్స్కి యాజ్ యూజువల్ పెద్దగా ఏం తేడా ఉండదు. కానీ వ్యాపారం చేసే వాళ్ళకి, బిజినెస్ పెడదాం అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా ఇద్దరు కలిసి చేస్తే మకర రాశి వాళ్ళకి ఈసారి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. తర్వాత మనం మాట్లాడుకుంటే మకర రాశి వాళ్ళకి ఈసారి కర్కాటక రాశి వాళ్ళు మంచి ఒక జోడిలాగా ఏర్పడతారు. తర్వాత మనం మాట్లాడుకుంటే మకర రాశి వాళ్ళకి ఈసారి ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక ప్రాఫిట్ అనేది ఏర్పడుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్, నేను మాట్లాడుతుంది మీరు చేసే బిజినెస్ జాబ్ కాదు, బయట ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్ అలాంటివి చేసుకుంటే చాలా మంచిది. లేదంటే మీ కూతురు పెళ్ళుంది, దానికోసం ఒక సేవింగ్స్ చేసుకోవడము, లేకపోతే మీ అబ్బాయి పెళ్ళుంది, దానికోసం బంగారం కొనడము, ఇలాంటి మ్యాటర్స్లో బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కార్తీక మాసం ఈ పెళ్ళిళ్ళు చేస్తారు కదా బాగా. సో చీరలు కొనడము, నగలు కొనడము, ఈ గట్ర చాలా ఉంటాయి. పెళ్లి షాపింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, యాక్చువల్గా గంటలు గంటలు మాట్లాడవచ్చు. సో ఇలాంటివన్నీ బాగా కలిసి వస్తే దానికి మీరు ప్లానింగ్ అదంతా చేసుకోండి. మీకు సరైన మంచి బట్టలు కొంటారు, ఆ బంగారం కొంటారు, డబ్బులు అడ్జస్ట్ అవుతాయి. ఎఫ్డీలు కొట్టడము, ఎఫ్డీలు చేయడము, సో చాలా ఉంటుంది పెళ్ళిలో ప్రాసెస్. ఈ చుట్టాలని చూసుకోవడము, సో మండపాలు సెలెక్ట్ చేయడము, అద్భుతమైన కాలం అసలు పెళ్లి చేసుకునే వాళ్ళకి. ఎస్పెషల్ ఎవరైతే మకర రాశిలో ఉన్నారో వాళ్ళకి చాలా ఈజీగా సజావుగా జరిగిపోతుందన్నమాట.
అంటే ఏ గొడవ లేకుండా అన్నీ దొరికేస్తాయి అనమాట. సరైన హాల్ దొరికేస్తుంది, సరైన బట్టలు దొరికేస్తాయి, సరైన డిస్కౌంట్ దొరికేస్తుంది. చాలా బాగుంది బేసిక్‌గా మకర రాశి వాళ్ళకి ఈసారి. ఇంకా పెళ్లి చేసుకుంటున్నారంటే కంపల్సరీ మీకు మంచి లైఫ్ పార్ట్నర్ కూడా దొరికే అవకాశం ఉంది. పూర్వజన్మ నుంచి మీకు ఏ లైఫ్ పార్ట్నర్ అయితే రాబోతుందో అది మీ ముందుకొచ్చి మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు ఈ కార్తీక మాసంలో. చేసుకుంటే చాలా మంచిది. పెళ్లి చేసుకుంటే కార్తీక మాసంలో చేసుకోవాలి అంటారు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలంటే ఆషాఢ మాసంలో గొడవ పెట్టుకోవాలి. సో, బేసిక్‌గా కొన్ని ఇలా రూల్స్ ఉంటాయి. సో, పెళ్ళికి బాగా కలిసొస్తుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్స్ దొరుకుతారు. చూడండి మీరు ఎంత కనెక్షన్ ఉంది. వ్యాపారస్తులకు పార్ట్నర్ దొరుకుతారు. సింగిల్ పీపుల్‌కి పెళ్ళవుతది. సో, పార్ట్నర్‌షిప్, యూనియన్ అనేది బాగా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అనమాట ఈసారి. తర్వాత మనం మాట్లాడుకున్నాము. ఇంకా జాబర్స్ గురించి మాట్లాడాము, వ్యాపారస్తుల గురించి మాట్లాడాము. విదేశీయానం చేసే వాళ్ళకి కూడా చాలా బావుంటది. హ్యాపీగా, కూల్‌గా వెళ్ళిపోతారు. ఎందుకంటే శుక్రుడు ఉన్నాడు 12వ స్థలంలో, హ్యాపీగా వెళ్తారు. ప్లస్ మీకు మంచి కాలేజ్‌లో సీట్ దొరుకుతుంది. లగ్జరీ కాలేజ్‌లో సీట్ దొరుకుతుంది. అమెరికాలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని నగరాల్లో కాలేజీలు వసతులు సరిగ్గా ఉండవు. రూములు చిన్నవుంటాయి. అదే కొన్ని నగరాల్లో అమెరికాలో పెద్ద పెద్ద రూములుంటాయి. విల్లాలుంటాయి. అంటే న్యూజెర్సీ లాంటి ఏరియాలో కాలేజీలు గానీ, ఆ రూములు గానీ చిన్నవుంటాయి. అదే అరిజోనా లాంటి ఏరియాల్లో అయితే రూమ్స్ పెద్దగుంటాయి, కాలేజీలు పెద్దగుంటాయి. ల్యాండ్ రేట్ తక్కువ కాబట్టి. న్యూజెర్సీతో పోల్చుకుంటే కొన్ని రూరల్ ఏరియాస్‌లో కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా అమెరికాలో. అలాంటి మంచి కాలేజెస్‌లో బాగా అక్రిడేషన్ ఉన్న కాలేజెస్‌లో మీకు సీట్‌లొస్తాయన్నమాట. మంచి వసతులున్న రూమొస్తుంది మీకు. సో, ఇది విదేశీయానాల గురించి మాట్లాడేసాము, జాబ్‌ల గురించి మాట్లాడేసాము, వ్యాపారస్తుల గురించి మాట్లాడేసాము, పెళ్లి గురించి మాట్లాడేసాము. సో, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడదాం. మకర రాశి అంటే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి. మీరు కంపల్సరీ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంకెళ్ళి అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామం చేసుకోవాలి. గుడి బయట యాచకులకు నువ్వుల లడ్లు ఇవ్వాలి. తర్వాత దీపం వెలిగించాలి. ఉప్పు దీపం వెలిగించాలి మీరు. ఎప్పుడైతే మీరు శనివారం రోజు ఆ గుడికెళ్తారో దీపం ఒక ప్రమిద ఉంటది కదా! దాని కింద పెద్ద దీపం, దాని మీద ఉప్పు పెట్టి, దాని మీద ఈ దీపం పెట్టండి. దాన్నే ఉప్పు దీపం అంటారు. సో, మీరు ఉప్పు దీపం పెట్టండి. మీకు బాగా కలిసొస్తుంది. ఉప్పు దీపం ఒకటే కాదు, మీరు గుమ్మడికాయ దీపం కూడా పెట్టొచ్చు ఈసారి మకర రాశి వాళ్ళు. ఎందుకంటే మీకు పార్ట్నర్‌షిప్ అనేది ఈసారి బాగా కలిసొచ్చే యాస్పెక్ట్ కాబట్టి, మీరు ఈ 2 దీపాలు పెట్టండి. నేను చెప్పినట్టు నువ్వులు పంచండి. తర్వాత నల్లటి వస్త్రాలు దానం చేయండి. లేకపోతే బ్లూ కలర్ వస్త్రాలు దానం చేయండి. స్కూల్ షూస్ ఉంటాయి కదా! బ్లాక్ కలరు, బ్లాక్ షర్టు, బ్లాక్ ప్యాంటు. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు బ్లాక్ కలర్ థింగ్స్ గిఫ్ట్‌గా ఇవ్వండి. బాగా కలిసొస్తుంది మకర రాశికి. సో, ఇదండి బేసిక్‌గా పరిహారాలు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.